ఎన్నికల అనంతరం పూర్తిగా పార్టీని వీడి జనసేన కండువా కప్పుకొని ఇప్పుడు అక్కడ జనసేన పంచన చేరి జనసేనలో ఏ ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ఎదురు చూసేటటువంటి పరిస్థితి. ఒక దశలో అవేవి లేవు అని తెలుసుకుని తిరిగి వైకాపాలకు రావాలని ప్రయత్నించారు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలియదు. అటువంటి ఫీలర్లు అయితే వచ్చి కానీ ఇప్పుడు కొండెపి నుంచి వచ్చినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు గతంలో కొండెపి. నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీలో ఇంకా ఎన్నికలకు సమయం ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. అది పూర్తి కావడానికి ఇంకో 2 నెలల సమయం ఉంది. బట్ వైసీపీ ఇప్పుడే దూకుడు పెంచిందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే పెంచింది అన్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జీల వైపు ఫోకస్ చేస్తూ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలో ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉన్న సీట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. 2024 ఎలక్షన్స్లో టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ గతంలో గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి అటువైపు వెళ్ళి గెలిచారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు కాబోతున్నారు అన్న ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి సంబంధించి మొదట అడుగు వేసిన ఆ సీనియర్ నేతనే మరొక మారు తెర మీద తీసుకురాబోతున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరు ఆ సీనియర్ నేత, ఏంటి ఆయన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మొత్తానికి ఒంగోలు ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అటు జనసేనలోకి వెళ్ళాక మళ్ళీ ఇటువైపు చూస్తున్నారని అంటే గేట్స్ క్లోజ్ అయిపోయాయి, మా ఎమ్మెల్యే అభ్యర్థి ఇదిగో అనేసి అని చూపించడము. ఇప్పుడు ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి మరలా పాతనైతే సీనియరు అత్యంత సన్నిహితులు బంధువులు మన వై సుబ్బారెడ్డి గారు ఆయన రాబోతున్నారని తెలిసింది. అవును, వాస్తవం. ఏంటి వాస్తవానికి సంధ్య గారు, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మరీ కొన్ని నియోజకవర్గాలు కొన్ని దశాబ్దాలుగా అయితే వారు కాకపోతే వీరు అని 2 పార్టీలు తమ తమ సామాజిక వర్గాలకి గంపగుత్తగా కేటాయించుకున్నటువంటి ఒక నేపథ్యం కనిపిస్తుంది. ఆ నేపథ్యమే ఇక్కడ కూడా ఒంగోలు నియోజకవర్గంలో కూడా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే గతంలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అంటే షెడ్యూల్ కులాలకు కూడా దీనిని రిజర్వ్ చేసి ఉంచినట్టు. అంటే ఒకరు జనరల్ ఉన్నప్పటికీ ఒకరు ఎస్సీ, 2 ఎంపీలు చేసినటువంటి చరిత్ర ఒంగోలుకు ఉంది. అట్లాంటిది ఇక్కడ ఏంటంటే రొండా నారపరెడ్డి గారని, మాదల నారాయణ స్వామి గారని, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించారు. ఎప్పుడైతే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపికయ్యారో వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, వ్యాపారాల్లో వాళ్ళు సాధించినటువంటి విజయాలు కావచ్చు, తద్వారా వచ్చినటువంటి సంపదని రాజకీయాల్లోకి మరల్చేటటువంటి ఒక సంప్రదాయం మాగుంట సుబ్బరామిరెడ్డి గారితో ప్రారంభమైందని చెప్పచ్చు. ఈ ప్రాంతంలో వారు మాగుంట ఫైనాన్స్ కావచ్చు, అట్లాగే మాగుంట లిక్కర్ బిజినెస్లో వారు కింగ్ అని అంటారు, అందరికీ తెలిసిన విషయం. సరే, వారి మరణానంతరం వారిని అనుకోకుండా మావోయిస్టులు అంతమొందించారని చెప్తారు. వాళ్ళు అంతమొందించడానికి రాలేదు, ఆయన కిడ్నాప్ చేయడానికి వచ్చారు, అనుకోకుండా మిస్ఫైర్ అయిందని చెప్తారు. సరే, వారి మరణానంతరం వారి అర్ధాంగి మాగుంట పార్వతమ్మ గారు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత వారి సోదరుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలోకి వచ్చారు, పూర్తిగా ఈ నియోజకవర్గం ఏంటంటే 5 పర్యాయాలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి కరణం బలరామకృష్ణమూర్తి గారు తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీలోనే 3 సార్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. ఒకసారి వైకాపాలో, ఒకసారి మొన్న తెలుగుదేశంలో ఒకసారి ఓడిపోయారు, తెలుగుదేశంలో ఒకసారి గెలిచారు. మీకు 2009 ఎన్నికల్ని తీసుకుంటే 2009 ఎన్నికల్లో మీకు ఏమైందంటే కాంగ్రెస్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉంటే యాదవులకి స్థానాన్ని తెలుగుదేశం కేటాయించింది. మాలకొండ యాదవ్ గారు, హీరో నిఖిల్ వాళ్ళ మాంగారు. ఇక్కడ యాదవులకి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందంటే ఈ లోక్సభ నియోజకవర్గం యాదవులు అట్లాగే కాపులు వీళ్ళు దీన్ని కైవసం చేసుకోవాలని ఎన్నో దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. మనం ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించాలి అనేటటువంటి ఆశ ఈ 2 సామాజిక వర్గాల్లో బలంగా ఉంది. ఎందుకంటే ఈ 2 ప్రధానంగా ఒంగోలు లోక్సభ, ఒంగోలు శాసనసభ నియోజకవర్గాల్లో వీళ్ళ యొక్క ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది, కాపులు యాదవులు. అయితే గెలిచేటటువంటి అవకాశం రాలా, పోటీ చేసేటటువంటి అవకాశం వచ్చింది తప్ప యాదవులకి గెలిచేటటువంటి అవకాశం రాలా. 9 ఎన్నికల తర్వాత 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి 14 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద, ఆయన తెలుగుదేశం, ఈయన వైకాపా, ఆయన గెలిచారు. 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి మీకు వైవి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆపి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వైకాపాలోకి తెచ్చుకొని
అక్కడ పోటీ చేయిస్తే తెలుగుదేశం విచిత్రంగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన సిద్ధారాఘవరావు గారికి అవకాశం ఇచ్చింది పోటీ చేసేటటువంటి అవకాశం. సరే, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 19 ఎన్నికల్లో గెలిచారు. వైవి సుబ్బారెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైకాపా శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ యాక్టివ్ మోడ్లో ఉంచడానికి వినియోగించారు. వారు ఆ పనిని సక్రమంగా నెరవేర్చినందుకు వరుసగా 2 దఫాలు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అవటం మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్థానికంగా ఆయన రాష్ట్ర మంత్రిగా 2.5 సంవత్సరాలు తన ప్రభంజనాన్ని కొనసాగించి ఆ తర్వాత మంత్రి పదవి నుంచి ఆయన్ని తొలగించిన తర్వాత ఆయన అలిగి సరే ఎన్నికల అనంతరం పూర్తిగా పార్టీని వీడి జనసేన కండువా కప్పుకొని ఇప్పుడు అక్కడ జనసేన పంచన చేరి జనసేనలో ఏ ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ఎదురు చూసేటటువంటి పరిస్థితి. ఒక దశలో అవేవీ లేవు అని తెలుసుకొని తిరిగి వైకాపాలకు రావాలని ప్రయత్నించారు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలియదు. అటువంటి ఫీలర్లు అయితే వచ్చినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీలర్లు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మా ఇన్ఛార్జ్ వైకాపా ఇన్ఛార్జ్ పలానా చుండూరు రవిని సభాముఖంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సభాముఖంగా పరిచయం చేసి మా ఇన్ఛార్జ్ మాకున్నాడు, ఈయనే అభ్యర్థిగా ఒంగోలు శాసనసభ నుంచి పోటీ చేస్తాడు, ఈయనను గెలిపించుకొని తీరుతాం అని చెప్పేసి కూడా ఆ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసిన విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి టోటల్గా గేట్స్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొత్తం ఉమ్మడి ఒంగోలు జిల్లా ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో వైకాపా శ్రేణులు యాక్టివ్గా ఉండాలి తిరిగి అంటే వైవి సుబ్బారెడ్డి గారి పూర్తి ఆవశ్యకత ఉంది అని చెప్పి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి అతి త్వరలో మొన్నే ఇన్ఛార్జిగా ఆయన ప్రకటించాలని అనుకున్నారు. కానీ ఎందుకో మళ్ళీ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. తిరిగి ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించి ఆయన ఆధ్వర్యంలో చాలా యాక్టివ్ చేయాలి అనేటటువంటిది. ఈ మాత్రం దానికి మొన్నే ఆయన్ని పోటీ చేయించుంటే గెలిపోవటం కాసేపు పక్కన పెడితే తిరిగి ఆయన కొనసాగటం ఏదో అయ్యి ఉండేది. కాకపోతే స్థానికేతరుడని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకురావడం, ఇక్కడి నుంచి పోటీ చేయించడం, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పోటీ చేయించడం, ఇవన్నీ ఏంటంటే స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల యొక్క ఆగ్రహావేశాలకి పార్టీలు లోనవుతాయన్న విషయం మనకు స్పష్టంగా మనకు తెలిసింది. ఎందుకంటే అది విశాఖకి సరిపోయింది. విశాఖ అనకాపల్లికి ఈ నమూనా సరిపోతుంది. ఏది స్థానికేతరులు వచ్చి అక్కడ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు అకామిడేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఆ 2 లోక్సభ నియోజకవర్గాలకి విశాఖ పరిధిలో ఉన్నటువంటి నగర పరిధిలో ఉన్నటువంటి 1, 2, 3, 4 నియోజకవర్గాలు ఒక 2 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు సాధ్యపడుతుంది ఆ సమీకరణ. ఓకే. కానీ మీకు ఈ ప్రాంతంకి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు, నోన్ ఫేసెస్, లోకల్ ఫేసెస్ అనేది చాలా ఇంపార్టెన్స్లోకి వస్తుంది. అక్కడ మీకు నాగిశెట్టి బ్రహ్మయ్య గారిని ఒక ఆయన పేరు చెప్పాలి. తెలుగుదేశంలో ఆయన కాపు సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల తరబడి ఆయన కృషి చేసిన ఆయనని ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పోటీ చేయించాలనేటటువంటి పరిగణలోకి తీసుకోవాలి నాగిశెట్టి బ్రహ్మయ్య గారిని. వీళ్ళని ఎందుకు తీసుకోలేదు అని అంటే స్థానిక వాళ్ళ సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే 99 ఎన్నికల్లో కూడా ఒంగోలు నుంచి ఈ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని ఆశించినా తెలుగుదేశం పార్టీలో సాధ్యపడదు. అప్పుడు వైశ్య సామాజిక వర్గాన్ని తీసుకొస్తారు, లేకపోతే మరొక సామాజిక వర్గాన్ని లేదా సొంత సామాజిక వర్గాన్ని. ఇక్కడ వాళ్ళకేంటంటే డెన్సిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఆ తీవ్రత ఉంటుంది. మీకు ఈ సామాజిక వర్గం ఇక్కడ తీవ్రంగా ఉంది, ఇది ఇక్కడ తన ఉనికిని చాటుకోవాలనుకుంటుంది అన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళని ద్వితీయ శ్రేణి నాయకులుగానే ఉంచుతుంది అన్నమాట. వాళ్ళని పార్టీ కార్యకర్తలుగాను ద్వితీయ శ్రేణి నాయకులుగాను అక్కడ ఏదైనా ఒక గుడి చైర్మనో లేకపోతే టౌన్ బ్యాంక్ ప్రెసిడెంటో లేకపోతే పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇట్లాంటి పదవులు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇచ్చి వాళ్ళు పార్టీలో ఉండలేరు, వెలుపలికి వెళ్ళలేరు, కొనసాగుతూనే ఉండాలి, పలకి మోస్తూనే ఉండాలి. అటువంటి ఒక సినేరియో తెలుగుదేశంలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొండెపి నుంచి వచ్చినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు గతంలో కొండెపి తర్వాత 2009 నుంచి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయిన తర్వాత అక్కడి నుంచి దామచర్ల ఆంజనేయులు గారి కుటుంబానికి దామచర్ల జనార్దన్ వచ్చి మీకు ఒంగోలు నుంచి చాలా సులభంగా పోటీ చేసేసి గెలిచేస్తూ ఉంటారు. గతంలో ఈదర హరిబాబు గారు 94 ఎన్నికలు. సొంత సామాజిక వర్గం అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ లోక్సభ నుంచి పోటీ చేస్తారు రెడ్డి సామాజిక వర్గం, ఒంగోలు శాసనసభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు వైకాపా అన్న విషయం మనకు అర్థమైంది, మన తేటతలమైంది. ఇప్పుడు ఇక్కడ దామచర్ల జనార్దన్ కాకుండా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒంగోలు శాసనసభ స్థానం
మరియు లోక్సభ స్థానం జనసేన చేజిక్కుంటే ఎలా ఉంటుందన్నది కూడా ఆలోచించాలి. ఓకే, జనసేన చేజిక్కించుకుంటే ఒంగోలు లోక్సభ ఒక సామాజిక వర్గానికి, ఒంగోలు శాసనసభ ఒక సామాజిక వర్గానికి కేటాయించుకుంటే చాలా అద్భుతమైనటువంటి రసవత్తరమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు అర్థమవుతుంది కదా, ఒక కాపు ఒక యాదవ, లేకపోతే ఒక కాపు ఒక ముస్లిం మైనార్టీ, లేదా ఒక యాదవ ఒక ముస్లిం మైనార్టీ. దీస్ ఆర్ కాల్డ్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ అనమాట. లోక్సభ పలానా యాదవుడికి ఇస్తే శాసనసభ ముస్లిం మైనార్టీకి ఇవ్వాలి, లేదా లోక్సభ కాపుకి ఇస్తే శాసనసభ యాదవుడికి ఇవ్వాలి. ఇటువంటి సమీకరణ చేయగలిగితే జనసేన భవిష్యత్తులో చేజిక్కించుకుని 2 స్థానాలు మాకే కావాలి, మాకే కేటాయించండి అని తీసుకుంటే అటువంటి ఫలితాలు వస్తాయి. లేదు తెలుగుదేశానికే విడిచిపెడితే తెలుగుదేశం యాజ్ యూజువల్గా 2029 ఎన్నికలకి వైవి సుబ్బారెడ్డి గారి మీద ఎవరైతే ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారే పోటీలో ఉండొచ్చు, సందేహం లేదు. లేదా వారి కుటుంబానికి చెందిన వారు మరొకరు ఎవరైనా ఉండొచ్చు. శాసనసభకు వచ్చేటప్పటికి దామచర్ల జనార్దన్ గారే కొనసాగుతారు, వీళ్ళే కొనసాగుతారు. ఓకే, అంటే ఇవే సామాజిక వర్గాలు కొనసాగుతాయి. మీకు కొత్తవైతే రావు. లోక్సభ అనుకోండి ఫేసెస్ రెడ్డి వర్సెస్ రెడ్డి, శాసనసభ అనుకోండి కమ్మ వర్సెస్ కమ్మ అవుతాయి. మీకు మార్పు ఎప్పుడు వస్తుంది, మార్పు ఎప్పుడు జరుగుతుంది, ఒక మూడో ప్రత్యామ్నాయానికి, మూడో సామాజిక వర్గానికి ఎప్పుడు అవకాశం వస్తుంది అన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇది ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను చేసేటటువంటి ఒక రాజకీయ విశ్లేషణ. ఓకే, వైవి సుబ్బారెడ్డి గారిని ఇన్ఛార్జిగా అతి త్వరలో ప్రకటించబోతున్నారు. కొత్త ఏముంది, వింత ఏముంది ఇందులో? గతంలో ఆయన చేసినటువంటి, గతంలో ఆయన ఎంపీగా చేశారు. సరికొత్తగా వైకాపా ఏం ఆలోచిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏం లేదు, మళ్ళీ ప్రయోగాలు చేయకుండా గెలుబాటలో వెళ్ళాలంటే బలం ఉన్న వాళ్ళని ఒప్పుకుంటాను. స్థానికులకి బంధువులకి మీరు అవకాశం ఇచ్చుకోవాలి కాదను, కానీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో రకరకాల సామాజిక వర్గాల వాళ్ళు దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఉంటుంది కదా ఎలాగో అది అయిన తర్వాత అది పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా, అది సాంకేతికంగా పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ పూర్తి అయిపోయి ఆ జాబితాలు విడుదలై నోటిఫికేషన్స్ వచ్చి గెజిట్ నోట్ అంటారు కదా, రాజపత్రం అంటారు, అది విడుదలైన తర్వాత అది మాట్లాడుకుందాం మనం. ఓకే, అంటే ఆ ధీమాతో ఉన్నారేమో మెయిన్ కి సంబంధించి. ఎందుకు ప్రయోగాలు, అదేదో కొత్త వాటి మీద చేద్దాము, ఉన్న వాటిలో పాత వాళ్ళతో సర్ది పెట్టేసుకుంటే మనకు గెలుపు అవసరం. ఇప్పుడు వాళ్ళకి గెలుపు అవసరం, గెలుపు అందరికీ అవసరం. అది ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. అయినా ఇప్పటి నుంచే మెల్లిగా పావులు కదుపుతున్నారు అని అంటే మనం ఇప్పటి నుంచి వెళ్తే తప్పితే అప్పుడు విజయ తీరాలో చేరలేము అన్నది ఒక కంక్లూజన్కి అయితే వచ్చినట్టే కదా. కాబట్టి ఎందుకు మళ్ళీ ప్రయోగము? 2024 ఏ రేంజ్ రిజల్ట్ ఇచ్చిందో చూశారు కదా. ఓకే, మొత్తానికైతే మళ్ళా సీనియర్ నాయకుడు బంధువర్గానికి సంబంధించి వెళ్ళడము, మరి కుటుంబ సభ్యులు అంతే, వాళ్ళందరూ అక్కడ ఇన్ఛార్జ్ ఇప్పుడు మళ్ళీ అంటే ఆయన చేంజ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడున్న ఈ కొత్త క్యాడర్ రిసీవ్ చేసుకుంటుందా లేదా మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్. చూద్దాం. మీరు చెప్పినట్టు ఇంకా కింద వాళ్ళు ఒకవేళ కనుక మేము ఉన్నాం కదా మమ్మల్ని పట్టించుకోరా అన్న అసంతృప్తి రైజ్ అయితే మాత్రం అది వేరేలా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.